హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. బర్త్డే రేవ్ పార్టీల కోసం కొందరు యువకులు మాదక ద్రవ్యాల్ని తెప్పించారు. 12 మంది స్టూడెంట్స్, ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని అరెస్టు చేశారు. విద్యార్థులంతా నెల్లూరుకు చెందిన వారిగా గుర్తించారు. గోవా నుండి డ్రగ్స్ తెప్పించుకున్నట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ప్రేమ్ చంద్ అనే యువకుడు తన బర్త్డే సందర్భంగా 30 మందికి డ్రగ్స్ తో పార్టీ ఇవ్వాలని ప్లాన్ చేశారు. ఆ పార్టీకి ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థల్లో పనిచేస్తున్న ఇంజనీర్లు కూడా ఉన్నారు. ఇంతలో ఎస్ఆర్ నగర్ లోని ఓ సర్వీస్ అపార్ట్మెంట్ పై దాడి చేసిన నార్కోటిక్ బ్యూరో అధికారులు డ్రగ్స్ ను సీజ్ చేశారు. అటు జూబ్లీ హిల్స్ ఫిలిం నగర్ లోనూ భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు పోలీసులు. మొత్తంగా 2.28 లక్షలు విలువ చేసే హాషిష్ ఆయిల్, 70 గ్రాముల చెరాస్ స్వాధీనం చేసుకున్నారు. ఇందులో భాగంగా డ్రగ్స్ విక్రయిస్తున్న హైదరాబాద్ మహిళ సహా 7 వ్యక్తులను అరెస్టు చేశారు. మరోవైపు పరారీలో ఉన్న మరో 2 నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి, హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లో భారీగా డ్రగ్స్ పట్టుకున్నట్టు తెలుస్తోంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ ఏంటి రాణా? సో ఇవాళ పక్కా సమాచారం అందడంతో ఎస్ఆర్ నగర్ పోలీసులు ఇవాళ రైడ్ చేసి డ్రగ్స్ పార్టీని భగ్నం చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. దాంట్లో పాల్గొన్నటువంటి వారిని కూడా నిందితులను ఇప్పుడే అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. ప్రస్తుతం మనం ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం. అరెస్ట్ చేసినటువంటి వారిని అందరినీ కూడా లోపల విచారిస్తున్నారు. ముఖ్యంగా ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో గోవా నుంచి కూడా రెగ్యులర్గా వీరు డ్రగ్స్ తీసుకుని వచ్చి ఇక్కడ అమ్ముతున్నట్టుగా పోలీసులు విచారణలో తెలియనటువంటి నేపథ్యం కనపడుతుంది. ఈ మైత్రవనం వద్ద ఈ యొక్క సర్వీస్ అపార్ట్మెంట్ ఉంది. ఆ అపార్ట్మెంట్ దగ్గర వీళ్ళు ఇట్లా విక్రయిస్తున్నారనేసి కూడా పక్కా సమాచారం రావడంతో ఈ పోలీసులు అక్కడికి వెళ్ళి వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న నేపథ్యం కనపడుతుంది. అయితే ఈ డ్రగ్స్ విక్రయించడానికి వచ్చినటువంటి వ్యక్తి పేరు వచ్చి అశోక్. అశోక్ అతన్ని పట్టుకున్న తర్వాత పూర్తి సమాచారం అయితే పోలీసులకి దొరికిన నేపథ్యం కనపడుతుంది. మెయిన్ అతను ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఈ డ్రగ్స్ ఎవరైతే పెడ్డర్స్ ఉన్నటువంటి రాజేష్ కానీ సాయి కానీ వీరిద్దరు కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వారు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్కు మిగతా సంబంధించినటువంటి వ్యక్తులు కూడా అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. నెల్లూరుకు చెందినటువంటి అశోక్ ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అలాగే అమీర్పేట హాస్టల్లో కూడా ఆయన ఉంటున్నటువంటి తెలుస్తుంది. గోవాకి పలుమార్లు వెళ్ళారు వీరు ముగ్గురు. అదే సమయంలో కూడా ఈ గోవాకి వెళ్ళిన సమయంలో వీరు డ్రగ్స్కి అలవాటు పెట్టారు. అక్కడి నుంచి కూడా వీళ్ళు ఎక్కువగా ఈ సైకోట్రోపిక్ ఎక్టిసి పిల్స్ అనేది తీసుకొని వచ్చేటప్పుడు వాళ్ళకి అది రెగ్యులర్గా అలవాటు కాబట్టి దీన్ని కూడా ఈ హైదరాబాద్లో భారీగా కూడా డిమాండ్ ఉండడంతో వారు ఎక్కువగా దాన్ని అమ్మడానికి వారు ప్రయత్నిస్తున్నారు. వారు ఇక్కడికి కూడా తీసుకొచ్చి పెద్ద మొత్తంలో కూడా వీళ్ళు అమ్ముతున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. అయితే గోవాలో బాబా అనే వ్యక్తి దగ్గర వీళ్ళు ఎక్కువగా ఈ డ్రగ్స్ కొనుగోలు చేసినట్టుగా తెలుస్తుంది. దాంతో నగరంలో డిమాండ్ బట్టి 3,000 రూపాయలకు వీరు విక్రయిస్తున్నట్టుగా పోలీసు విచారణలో తేలింది. అయితే ఒక్కో సైకోట్రాఫిక్ ఎక్టసీ పిల్స్ 1000 చొప్పున కొనుగోలు చేసి ఇక్కడ మాత్రం 2,500, 3,000 దాకా కూడా ఈ రాజేష్ అండ్ గ్యాంగ్ అమ్ముతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ హైదరాబాద్తో పాటు నెల్లూరులో కూడా ఈ పిల్స్ విక్రయించినట్లుగా నిందితులు ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. న్యూ ఇయర్ సందర్భంగా దాదాపు 60 సైకోట్రాఫిక్ ఎక్టసీ పిల్స్ కొనుగోలు చేసి ఈ సాయిచరణ్ అనే వ్యక్తి ఇక్కడ తీసుకొని వచ్చాడు. ఆ డ్రగ్స్ తీసుకొచ్చి విక్రయించే ప్రయత్నంలో భాగంగా పోలీసులకు పట్టుబడిన వాడు అశోక్ యాదవ్. దాంతోపాటు రాజేష్ కానీ, సాయిచరణ్ కానీ, అశోక్ యాదవ్ కానీ ముగ్గురిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వారిద్దరి నుంచి కూడా 0.497 ఎక్టసీ పిల్స్ స్వాధీనం చేసుకున్నారు. గోవాలో 60,000 రూపాయలు 60 ఎక్టసీ పిల్స్ డ్రగ్స్ నగరానికి వీరు తీసుకొచ్చారు. వినియోగదారులను గుర్తించి కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఇక్కడ ఒక బర్త్డే పార్టీ కూడా చేయాలని కూడా వారు నిర్ణయించారు. ఇది నెల్లూరుకు సంబంధించినటువంటి వ్యక్తులు విద్యార్థులు కూడా వచ్చారు కాబట్టి వారు కొన్ని కార్లు వాడారు. ముఖ్యంగా నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించినటువంటి చైర్మన్ అబ్బాయి కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఆ కారు ఇక్కడ ఎందుకు వచ్చింది, నిజంగానే ఆ వ్యక్తికి వాళ్ళ అబ్బాయికి సంబంధం ఉందా లేదని కూడా పోలీసులు విచారిస్తున్న నేపథ్యం. ప్రస్తుతం పోలీసు అదుపులో దాదాపు 12 మంది ఉన్నారు. దాంతోపాటు మెయిన్ పెడ్లర్స్గా ఉన్నటువంటి అశోక్ కానీ, సాయి చరణ్ కానీ, రాజేష్ కానీ వీళ్ళు మురుగుడు ఉన్నారు. అలాగే వీరు రెగ్యులర్గా ఎక్కడ ఈ డ్రగ్స్ అనేది కొనుక్కొని వస్తున్నారన్న దానిపై కూడా పూర్తి స్థాయిలో కూడా వారు తెలుసుకున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. బస్ మార్గం ద్వారా వాళ్ళు హైదరాబాద్ తీసుకొచ్చి అధిక మొత్తంలో డబ్బు వస్తుందనే ఉద్దేశంతో కూడా వీరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఆ పిల్స్కి సంబంధించి
వారికి విద్యార్థుల్ని లక్ష్యంగా చేసుకుని వారు ఇస్తున్నారు. దాంతోపాటు కొన్ని బర్త్డే పార్టీస్కి కానీ లేకపోతే కొన్ని ఈవెంట్స్కి కానీ వెళ్ళి అక్కడ సెలెక్టెడ్ చేసుకున్న కొంతమంది వ్యక్తులకి వీళ్ళు అమ్ముతున్నట్టుగా పోలీసులు విచారణలో జరిగింది. అయితే పక్కా సమాచారం వచ్చింది. ఎవరైతే తీసుకోవడానికి వెళ్ళినటువంటి వ్యక్తులు నార్కోటిక్ పోలీసులకి సమాచారం ఇచ్చారు. వెంటనే మైత్రివనం సిగ్నల్ దగ్గర వారిని పట్టుకున్నటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. ప్రస్తుతం అయితే పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. పట్టుబడినటువంటి 3 వెహికల్స్ ఉన్నాయా 3 వెహికల్స్ అయితే ప్రస్తుతం ఇక్కడైతే కనపడట్లేదు. పోలీసులు వాటిని సీజ్ చేసే పనిలో ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. దీని వెనకాల ఖచ్చితంగా కూడా బడాబాబులు ఉన్నారనేది కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే 3 సిపిలు నియమించిన తర్వాత ఇటు 3 కమిషనరేట్ల పరిధిలో కూడా ఈ నార్కోటిక్స్ సంబంధించిన విషయంలో డ్రగ్స్ సంబంధించిన మూలాలను వెతికే పనిలో కూడా పోలీసులు ఉన్నారు. నిన్న ఏకంగా హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి కూడా వెళ్ళి పబ్స్కి వెళ్ళి చెక్ చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. దాంతోపాటు ఇవాళ ఎల్బీ నగర్ సమీపంలో ఎస్ఓటి పోలీసులు దాడులు చేస్తే భారీగా కూడా అక్కడ డ్రగ్స్ పట్టుబట్టారు. వాళ్ళని కూడా అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాన్ని కూడా ఛేదించి వారు ఎస్ఓటి పోలీసులు అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఇప్పుడు ఏకంగా ఎస్ఆర్ నగర్లో ఇంత పెద్ద మొత్తంలో వీరు దాదాపు 15 మంది దాకా కూడా అరెస్ట్ చేశారు. దాంతోపాటు ఇప్పుడు మరి కాసేపటి క్రితం ఫిల్మ్ నగర్లో కూడా కొంతమంది డ్రగ్స్ని పట్టుకున్నట్టుగా మనకు సమాచారం ఉంది. అక్కడ కూడా దాదాపు 3 అరెస్ట్ చేశారు. కొంతమంది పరారైనట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఏమైనప్పటికీ కానీ మొత్తం డిపార్ట్మెంట్ అంతా కూడా న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ డ్రగ్స్ పార్టీలు ఎక్కువగా విరివిగా జరిగే అవకాశం ఉందనేది కూడా పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. గతంలో డ్రగ్స్ పెడ్లర్గా ఉన్నవారు దాంతోపాటు వినియోగదారులుగా ఉన్నవారు వారి నుంచి కూడా ఇప్పటికే కీలకమైనటువంటి సమాచారం తీసుకున్నారు కాబట్టి వాళ్ళ మూలాలని అన్వేషించే పనిలోగా ఈ రకమైనటువంటి డ్రగ్స్ ముఠాలు దొరుకుతున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. గతంలో ఈ మాదాపూర్ డ్రగ్స్కు సంబంధించినటువంటి కేసులో కూడా గోవా నుంచి కూడా తీసుకొచ్చినట్టుగా అప్పుడు పోలీసులు చెప్పిన నేపథ్యంలో ఈసారి గతంలో లాగా ఏదో కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేసేకుండా చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని ఇప్పటికే హైదరాబాద్ సిపి హెచ్చరించిన నేపథ్యంలో ఈ రకంగా దాడులు చేస్తున్నప్పుడు ఇంత భారీ స్థాయిలో కూడా గంజాయి దొరుకుతుంది, డ్రగ్స్ దొరుకుతుంది, కొకైన్ దొరుకుతుంది, ఎంఎండిఏ దొరుకుతుంది, అన్ని రకాలైనటువంటి డ్రగ్స్ ఈ రకమైనటువంటి సైకో పిల్స్ కూడా దొరుకుతున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో వీటిపైన కూడా పోలీసులు పూర్తి స్థాయిలో కూడా దృష్టి పెట్టిన నేపథ్యంలో భారీ దృష్టి పెట్టి తనిఖీలు చేయడం వెళ్ళి రెగ్యులర్గా ట్రాకింగ్ చేయడం వల్ల కూడా వీరందరూ కూడా దొరుకుతున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. సో మరికొన్ని రోజులు పూర్తి స్థాయిలో కూడా ఈ రకంగా ట్రాకింగ్ చేస్తే మాత్రం గతంలో ఈ కేసులు ఇరకపోయినటువంటి వారు ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఎక్కడెక్కడ దొరుకుతుంది, ముఖ్యంగా ఏ ప్లేసుల నుంచి హైదరాబాద్కి తరలిస్తున్నారు, ఇటు గోవా నుంచి ఎక్కువగా వినియోగదారులు ఎవరున్నారో వారి యొక్క లిస్టు కూడా ఇప్పుడు పోలీసులకి ఆల్మోస్ట్ సమాచారం ఉంది కాబట్టి వారి నుంచి వాళ్ళు కొంత కీలకమైనటువంటి సమాచారాన్ని పోలీసులు రాబడుతున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. ఆ నుంచి కూడా సమాచారం తీసుకుంటున్నారు. అలాగే ఇప్పుడు దొరికినటువంటి ఈ యొక్క నిందితుల నుంచి కూడా వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు ఏ మార్గాల నుంచి కూడా గోవా నుంచి ఈ టైప్ ఆఫ్ పిల్స్ అన్ని తీసుకొని వస్తున్నారు, ఎవరెవరిని టార్గెట్ చేసి ఎలాంటి వ్యక్తులు టార్గెట్ చేసి వీరిస్తున్నారు, దీని వెనకాల కేవలం స్టూడెంట్స్ మాత్రమే ఉన్నారా, లేకపోతే బడాబాబులు ఉన్నారా, లేకపోతే ఇతర ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు ఏమన్నా ఇన్వాల్వ్ అయి ఉన్నారనే దానిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నటువంటి నేపథ్యంగా పడుతుంది. దొరికినటువంటి నిందితులు ఫోన్స్ వాళ్ళ కాల్ రికార్డ్స్ అవన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా చెక్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. గత సంవత్సరం నుంచి వీళ్ళ యొక్క కదలికలు ఏ విధంగా ఉన్నాయి, ఎన్నిసార్లు వీళ్ళు గోవాకి వెళ్ళారు, లేకపోతే వీరి యొక్క కదలికలు ఎక్కువగా నెల్లూరు జిల్లాలో కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది కాబట్టి నెల్లూరులో ఎక్కువ మంది ఎప్పుడు ఎక్కడెక్కడ ఈ యొక్క పిలిచి అమ్మారనే దానిపై కూడా పోలీసులు విచారిస్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. అక్కడ కూడా తీసుకున్నటువంటి వారి యొక్క వివరాలు కూడా పోలీసులు అయితే సేకరిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ప్రస్తుతం అయితే నిందితులు లోపల ఉన్నారు కాబట్టి మెయిన్ పెడ్లర్స్గా ఉన్నటువంటి వారు నోరు తెరిపితే మాత్రం ఖచ్చితంగా కూడా ఈ లింకులు అనేది మరికొంతమంది అయితే బయటపడే అవకాశం ఉంది. బడాబాబుల పేర్లు అయితే బయటపడే అవకాశం ఎక్కువగా కనపడుతుంది మనకు. థ్యాంక్ యూ శివ.